రాజ్ ఛానల్ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన మంత్రము. ఇది ఒక ప్రత్యేక విధానమైన ఒక మంత్రాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, దారిద్ర్య నివారణ జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇది హోమ విధానంతో పాటు ఉంది, తర్వాత సాధన విధానంతో పాటు ఉంది, ఎలా చేయాలి విధి విధానంతో పాటు చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కమలాత్మిక దేవి మంత్రాన్ని దశాక్షర మంత్రం అనేది ఈ కమలాత్మిక సంబంధించిన మంత్రంలో ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా సాధన విషయంలో అది జాగ్రత్తగా నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో చాలా విశేషమైన ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే ఈ దశమహావిద్యలో నేను తాంత్రిక పద్ధతిలో కమలాత్మిక దేవి గురించి ఒక విధానం చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వైదిక పరంగా నేను ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గృహస్థానంలో ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ చేస్తే చాలా విశేషమైన దారిద్ర్య నివారణ జరుగుతుంది. కటిక దారిద్ర్య నివారణ లేకుండా నివారణ అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కమలాత్మిక దేవి మంత్రాన్ని ప్రతిరోజు నిత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితాంతం కూడా దారిద్ర్యం అనేది లేకుండా జరుగుతుంది. ఈ కమలాత్మిక దేవి సంబంధించిన మూల మంత్రాన్ని ప్రత్యేకంగా హోమ విధానంతో పాటు ఎలా చేయాలి, దాని విధానాలు ఎలా ఉంటాయి, ఆ గృహస్థానంలో ఎలా చేయాలో కూడా చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్తాను కొన్ని ఈ మంత్రాన్ని మీరు కొన్ని నక్షత్రాల్లో కొన్ని విధానంగా చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే ఉత్తర పాల్గొన ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రంలో సుగంధ పుష్పాలతో హోమం చేసినట్లయితే మీకు విశేషమైన అతి తొందరలోనే మీకు దారిద్ర్యం అనేది నివారణ జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఎవరైతే సాధకులు ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ మీకు తోచినంత వీలైతే పురుషులు ఎవరైనా కానీ నది స్థానంలో కంఠం వరకు లోతులో ఉండి ఈ మంత్రాన్ని జపించినైతే వాళ్ళకి దారిద్ర్యం అంటే ఎలాంటి దారిద్ర్యమైనా తొలగిపోతుంది. అంటే ధన సంపద అంటే అఖండ అహుబేరులు అనేది కావడం జరుగుతుంది. ఈ కమలాత్మిక దేవి ఆరాధన చాలా విశేషమైన మంత్రము నేను తాంత్రికంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు వైదిక పరంగా కూడా శాస్త్ర ప్రకారంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. విధి విధానం కమలాత్మిక దేవి అమ్మవారి ఫోటో చిత్రపటాన్ని మీరు గృహస్థానంలో పెట్టుకోండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన అమ్మవారు కమలాత్మిక దేవి. ఈ కమలాత్మిక దేవి అమ్మవారిని ప్రతిరోజు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కానీ అలాగే స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత మీరు పూజ విధానంగా అనుష్ఠానం ప్రతిరోజు చేసినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే ఈ హోమ విధానం ప్రతిరోజు నిత్య హోమ విధానంతో పాటు చేస్తే మీకు ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఇది మీరు స్వయంగా చేసుకోవాల్సిన హోమ విధానం కూడా ఉంది. మీరు చేసుకున్న మంచిది. ఎవరన్నా పురోహితులు పిలిపించుకొని మీరు చేయించుకున్న కమలాత్మిక దేవి మీరు ఎవరైనా పురోహితులు పిలిపించుకొని మీరు ఇంట్లో మీకు దారిద్ర్యం నివారణ జరగాలంటే కమలాత్మిక దేవి హోమ విధానం మీరు ఇంట్లో చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అయితే ఆ ఇంట్లో గృహస్థానంలో మీపై ఉంటుంది ఎప్పటికీ. అలాగే ఈ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. మీరు ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంతోనే చేయాలి. అంటే బయటి శబ్దాన్ని రాకుండానే ఈ కమలాత్మిక దేవి మంత్ర సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అమ్మవారికి నైవేద్యం కూడా మీరు పులిహోర కానీ పాలు పాయసంతో కానీ మీరు నైవేద్యం పెడితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఆమెకి మల్లెపూలతో తామర పూలతో అలంకరించినట్లయితే ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని సాధకులు చాలా అతి జాగ్రత్తగా చేస్తే నియమనిష్టతో మీరు చేయండి. ఒక 41 రోజు సాధనలో 1,00,000 జపాన్ని పూర్తి చేయండి. మీకు వీలైనంతే ఎక్కువ చేసిన పర్లేదు, 1,00,000 మాత్రం పూర్తి కావాలి. అలాగే నేను ఈ మంత్రాన్ని కూడా అతి జాగ్రత్తగా చెప్తాను. జాగ్రత్తగా విని మీరు ఈ మంత్రాన్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయకుండా ఈ మంత్రాన్ని మీరు మానసిక పూజతో మీరు చేయండి. చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్త విని రాసుకొని పెట్టుకోండి. నమః కమలవాసిన్య స్వహ, నమః కమలవాసిన్య స్వహ, నమః కమలవాసిన్య స్వహ, నమః కమలవాసిన్య స్వహ. ఈ మంత్రాన్ని మీరు రోజు 1008 సార్లు కానీ మీరు ఎక్కువ చేస్తే చాలా విశేషమైన ఫలితమే ఉంటుంది. అలాగే ఇలాంటి మంత్రాల గురించి కానీ మీకు జాతక రీత్యాల సమస్యలు ఎలాంటివి ఉన్నా అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి.
నా పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తుంది సమాధానం ఇస్తాను. ఈ మంత్రాల గురించి మీకు ఇంకేలా డౌట్ అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.